మనందరం 'శ్రీ మంజునాథ' సినిమా, అర్జున్ యాక్ట్ చేసిన 'శ్రీ మంజునాథ' సినిమా అందరం చూసుంటాం. సో, అందులో ఒక సిచ్యువేషన్ ఉంటది. ఆ సిచ్యువేషన్ ఏంటంటే, అర్జున్ వాళ్ళ కొడుకు చనిపోతాడు. సో, సౌందర్య వచ్చి అర్జున్‌ని మీ భక్తితో మన కొడుకుని బతికించండి అని అడుగుతది. సో, అప్పుడు అర్జున్ ఏమంటాడంటే, నువ్వు మన చుట్టుపక్కల వాళ్ళున్న ఇంటికెళ్ళి ఎవరింట్లోనైతే చావు లేదు, లైక్ లాస్ట్ 5, 10 ఇయర్స్ చావు లేదు, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం పిడికల ఆవాలు తీసుకొనిరా అని చెప్తది అని అర్జున్ చెప్తాడు. సో, అలా చెప్పినప్పుడు ఏమవుద్దంటే, తను సౌందర్య వెళ్తది, ప్రతి ఇంటికి వెళ్తది, ఆవాలు తీసుకుంటది. సో, క్వెషన్ చేస్తదనమాట, మీ ఇంట్లో ఎవరైనా రీసెంట్‌గా చనిపోయారా అనేసి. సో, అప్పుడు చెప్తాడు, ఇక్కడ 2 ఇయర్స్ బ్యాక్ ఇలా ఒకళ్ళు చనిపోయారు. అలాగా ఇంటింటికి సౌందర్య వెళ్తుంటది. సో, ఎక్కడ ఏ ఇంటికెళ్ళినా, సో, మా ఇంట్లో 5 ఇయర్స్ ముందు ఒకళ్ళు చనిపోయారు, లేకపోతే 6 ఇయర్స్ ముందు ఒకళ్ళు చనిపోయారు అలా చెప్తుంది. సో, తను ఆవాలు ఏం తీసుకోకుండా డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేస్తది. సో, అప్పుడు అర్జున్ చెప్తాడు, ఏ ఇంట్లోని చావు అనేది ఉండకుండా ఉండదు, అందరి ఇంట్లోనే చావు అనేది ఉంటుంది అని చెప్తాడు. సో, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో, ఎవరైతే ఆఫీస్‌లకి వెళ్తున్నారో, ఎవ్రీ మంత్లీ కొంత స్టెబుల్ మనీ సంపాదించుకుంటున్నారో, ప్రతి ఒక్కరికి ఈఎంఐ ఉంటది. ఈఎంఐ లేని వాళ్ళే ఉండరు. నాకు తెలిసినంత వరకు ఒక 99.9% అందరికీ ఈఎంఐ ఉంటది. సో, అదండి. మీరు చూస్తున్న వాళ్ళ ఎవరికైనా ఈఎంఐ లేకపోతే కింద కమెంట్ చేయండి.